మూడో అధ్యాయము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము ఎవరైనా చదువుతారా? భక్తిహీనుల నీతిమంతులు మీదికి యెహోవా చదవండి. శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. చాలమ్మా చాలు. ఏంటండి? నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఇక్కడ భక్తిహీనుల గురించి నీతివంతుల గురించి మనకి ఇద్దరు గురించి మనకి తెలియజేస్తా వచ్చాడు దేవుడు కదండి. కాబట్టి ఎవరు నీతివంతులు ఎవరు భక్తిహీనులు ఇప్పుడు ఇద్దరు కుటుంబాలు టూ ఫ్యామిలీస్ గురించి మనము మాట్లాడుకుందాం. చూద్దాము వారెవరో. ఒకరు అబ్రహాము, ఒకరు లోతు. ఇద్దరు గురించి దేవుడు మనకి ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనంలో ఇద్దరు కూడా వాళ్ళిద్దరి జీవితాల గురించి ప్రక్కనే దేవుడు వారిద్దరి జీవితాల గురించి వ్రాయించబడుతూ వచ్చాడు కదండి. కాబట్టి అసలు వీళ్ళిద్దరు ఎవరు అనేది మనం ఒకసారి చూద్దాం. వీళ్ళిద్దరు లోతుకి అబ్రహాంకి ఏం సంబంధం అంటే వాళ్ళిద్దరు రక్త సంబంధికులు కదండి. వీళ్ళు మరి ఎలా వాళ్ళ రక్త సంబంధికులు ఒకసారి మనము చూద్దాము. నోవాహు కుమారులైన నోవాహు కుమారులు ఎవరండి? ముగ్గురు కదా, షేము, హాము, యాపేతు. మరి ఆ వీళ్ళు షేము సంతతి ఎవరంటే తెరహు ఎవరు? అబ్రహాముకి తండ్రి కదండి. మరి తెరహు కుమారులు ఎవరండి? అబ్రహాము, నాహోరు, హారాను అనబడిన వారు. ఈ లోతు అబ్రహాము తమ్ముడైన హారాను కుమారుడు అనమాట. ఆది కాండం 12వ అధ్యాయంలో ఉంటదన్నమాట. హారాను కుమారుడు. ఇతను దేవుడు ఏమంటాడంటే అబ్రహామును, నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించే దేశమునకు వెళ్ళమన్నప్పుడు అబ్రహాము విధేయత చూపిస్తా వచ్చాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడతా వచ్చింది. కానీ ఇక్కడ తన తమ్ముడైన హారాను చనిపోయిన కారణాన్ని బట్టి అబ్రహాము సంరక్షణలో లోతు పెరుగుతా వచ్చాడు. అబ్రహాము లోతుకు పెద్దనాన్నవుతాడు. దేవుడు అబ్రహామును దీవించినప్పుడు లోతును కూడా దీవిస్తూ వచ్చాడు. ఎందువల్ల? అబ్రహామును బట్టి లోతును దీవిస్తూ వచ్చాడు కదా. అబ్రహాము సంరక్షణలో ఉండటాన్ని బట్టి మరి లోతు కూడా దీవింపబడుతూ వచ్చాడు. వాస్తవానికి దేవుని ప్రణాళికలో లోతు లేడు కదండి. పిలుపు ఎవరిది? అబ్రహాముది. వాగ్దానం ఎవరిది? అబ్రహాముది. ఆత్మీయ నడుపుదల ఎవరిది? అబ్రహాముది అన్నమాట. కాబట్టి లోతు అయితే అబ్రహాంతో సహవాసం ఉండే భాగ్యము అతనికి కలుగుతా వచ్చింది. అబ్రహామును వెంబడించే గొప్ప భాగ్యం కూడా అతనికి వస్తా వచ్చింది. ఎందుకు? తండ్రి మరణించిన కారణాన్ని బట్టి అబ్రహాం సంరక్షణలో ఉంటూ వచ్చాడు. కాబట్టి అబ్రహాంతో పాటు మరి దేవుడు లోతును కూడా దీవిస్తూ వచ్చాడు. మరి అబ్రహామును చివరి వరకు లోతు వెంబడించలేకపోతూ వచ్చాడు. లోతును కూడా దేవుడు ఎంతగా దీవిస్తూ వచ్చాడంటే వారిరువురు కలిసి వారి ఆస్తి ఎలా ఉందంటే వారు కలిసి జీవించలేనంతగా ఉంటూ వచ్చింది. అబ్రహాము మంద కాపరులకును లోతు మంద కాపరులకి గొడవలు వస్తా ఉన్నాయి. ఈ విషయము అబ్రహాముకు తెలిసినప్పుడు లోతును పిలిచి, మనం బంధువులం కదా, మరి మన మధ్య కొట్లాట్లు వద్దు, మరి కాబట్టి ఇది మంచిది కాదు, మనం వేరైపోదాము అన్నాడు అనమాట అబ్రహాము. కానీ లోతు ఏం చేశాడు? మరి దానికి ఒప్పుకుంటా వచ్చాడు. ఎందుకు పెద్దనాన్న, మరి ఒక మంద కాపర్లకు కదా గొడవలు వచ్చాయి, మన మధ్య కాదు కదా, మరి ఎందుకు నన్ను వేరైపోమంటున్నావు అని ఒక్క మాట కూడా లోతు చెప్పలేకపోయాడు కదండి. ఎందుకంటే లోతుతో అబ్రహాంతో స్నేహించడం అతనికి ఇష్టం లేదు. లోతుకి అబ్రహామును ప్రేమించడం రాలేదు కదండి. ఎంతగా తను తండ్రి లేకపోతే మరి అబ్రహాము తను కూడా తండ్రితో సమానంగా తండ్రిలాగా లోతును ప్రేమిస్తూ వచ్చాడు. కానీ లోతు ఆ రీతిగా ప్రేమించలేకపోతా వచ్చాడు కదా. మరి అబ్రహాము మరి దేవుడు ఏమంటున్నాడు అబ్రహాముని? దేవుడు మరి తన స్నేహితుడని చెప్తా వచ్చాడు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనంలో మీరు తీయ అవసరం లేదండి, ఊరికే గుర్తు చేస్తున్నాను. దానిలో ఒకసారి
యాకోబు 2:23 కూడా అబ్రహాముని నా స్నేహితుడు అని పిలుస్తా వచ్చాడు. మరి అటువంటి దేవుని స్నేహితుడైన అబ్రహాముతో లోతు స్నేహం చేయలేకపోతా వచ్చాడు కదా! మరి అబ్రహాము నుండి భక్తిని కూడా నేర్చుకోలేకపోతా వచ్చాడు. మరి చూడండి ఎంత ఇది గదా! తను వేరైపోవడానికి ఇష్టపడతా వచ్చాడు. మరి ఆహ్, హ్మ్. అబ్రహామును బట్టి లోతు దీవింపబడుతున్నాడని లోతుకు తెలీదా? కదండీ! తెలుసు. తండ్రి లే మరి ఆహ్, ఆహ్, తెలిసి గూడా తను వేరైపోవడానికి ఇష్టపడతా వచ్చాడు. మరి దయచేసి ఆ మాట అనొద్దు పెదనాన్న మరి నేను నీతోనే ఉంటాను అని అనే మాట అతనికి రాలేదు. మరి ఒక అన్యురాలైన రూతు తన అత్తను ఎట్లా ఉందండి తన అత్త వెళ్ళిపో ఇంకా మరి తన భర్త తన కుమారులు చనిపోయినప్పుడు తన కోడళ్ళని పిలిచి రూతుతో ఏం చెప్తా వచ్చింది, అమ్మా నన్ను ఇంకా నేను వృద్ధురాలినైపోయాను. నన్ను మీరు విడిచి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు తన రూత్ ఏం చెప్తా వచ్చింది? మరి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. మరణం తప్ప నన్ను ఏది కూడా వేరు చేయదు అని చెప్తా వచ్చింది కదా! ఒక అన్యురాలు చెప్తా వచ్చింది కానీ, లోతు మరి అబ్రహాంతో మరి తండ్రి కొంతకాలం తనతో ప్రయాణించి తన మంచి అలవాట్లను తను నేర్చుకోలేకపోతా వచ్చాడు. మరి లోతు మరి తను వేరైపోవడానికి మరి ఇష్టపడతా వచ్చాడు. మరి ఇది జ్ఞానం కలిగిన అబ్రహాము ఏం చేస్తాడు? దేవుని జ్ఞానం కలిగిన అబ్రహాము ఏం చేస్తాడంటే, లోతుతో ఎప్పుడైనా కలిసి ఉంటే తనకి గొడవలొస్తాయి, ప్రాబ్లమ్స్ ఒస్తాయి అని జెప్పేసి మరి ఆహ్, అట్లాంటి వస్తాయని మరి వేరైపోమని అబ్రహాం గూడా చెప్తా వచ్చాడు. కనుక మరి మన ఆత్మీయ స్థితి మనం ఎలా ఉంది? మనం దేవుని బిడ్డలతో సహవాసాన్ని కోరుకుంటున్నామా? మరి దేవుని సంఘంతో కలిసి మనము వారితో అంటుకట్టు పడుతున్నామా? వారి పరిశుద్ధతను మనం నేర్చుకుంటున్నామా? అని మనకు మనం ప్రశ్నించుకోవాలి కదండీ! లోతులాగా మరి అబ్రహామును విడిచిపెట్టడానికి తను ఇష్టపడుతూ వచ్చాడు. మనం కూడా కొన్ని పరిస్థితుల కారణాన్ని బట్టి మనం కూడా ఏం చేస్తా ఉంటాం ఒక్కోసారి ఒకవేళ ఏదైనా వారి ద్వారా మనకేదన్నా అంటే చిన్న చిన్న మాటలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సంఘాలను విడిచిపెట్టే వారంగా ఉంటాము కదండీ! సహవాసాన్ని కూడా విడిచిపెట్టే వారంగా ఉంటాము. ఆ రీతిగా మనము ఉండకుండా దేవుడు ఈ లోతు జీవితాన్ని మనకొక హెచ్చరికగా మరి మనల్ని ఆహ్, మనం అతన్ని చూసి మనం ఆత్మీయ స్థితిలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మరి హ్మ్. ఆహ్, కాబట్టి మనము ఎవరిని వెంబడిస్తున్నాం అనేది మనం పరిశీలించుకోవాలి. మరి యేసేపు గూడా పోతీఫర్ ఇంటి ఉన్నప్పుడు ఎంతో ఆశీర్వదించబడుతున్నాడని పోతీఫరు మరి అది తెలుసుకున్నాడు. కాబట్టి ఇక్కడ మరి తన ఇంటి మీద అధికారిగా యేసేపును ఉంచుతూ వచ్చాడన్నమాట. మరి ఆహ్, అది అబ్రహాంకి లోతుకి తెలీదా అంటే తనకు తెలుసు. కానీ కొంత తన కదండీ! కొంత ధనము, కొంత ఆశీర్వాదాలు లోతుకొచ్చేటప్పటికి ఏం జేశాడు? ఇదంతా నా కృషి, నా తెలివితేటలని ఆయన మురిసిపోతా వచ్చాడు. ఇంక నాకింతుంది గదా! ఆస్తి ఇంక నేను ఎటైనా వెళ్ళిపోవచ్చు కదా! అట్లా అనుకుంటూ వచ్చాడు. కానీ మరి తను ఆహ్, మనం గూడా ఒక్కోసారి ఏం జేస్తామంటే మన పరిస్థితులను బట్టి మనం కూడా అట్లా గర్వించే వారంగా ఉంటాము కదండీ! కా ఇది దేవుని వల్ల ఆశీర్వాదం మనకొచ్చింది. దేవుని వలన దేవుడు మనల్ని ప్రేమించటం వల్ల మనం ఇట్లా ఆశీర్వదింపబడుతున్నాం అనే విషయాన్ని మర్చిపోతాం కదా! కాబట్టి ఇట్లా లోతు అలా మర్చిపోతూ వచ్చాడు. మరి లోతుకి ఈ విషయం తెలీదా అంటే తెలుసు. కానీ అతనితో స్నేహించటము, మరి అతను ఎవరి స్నేహాన్ని కోరుకుంటా వచ్చాడు? లోక స్నేహాన్ని కోరుకుంటా వచ్చాడు కదండీ! అందుకే అంటాడు, "ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగురా" కదా! కాబట్టి ఈయన మరి విడిచిపోయి వెళ్ళిపోతా వచ్చాడు. మరి వీళ్ళిద్దరి జీవితాలు మరి ఎలా ఉన్నాయో మనం ఇంకా ప్రత్యక్షంగా చూడాలంటే ఆదికాండం 18 అధ్యాయం చూడండి. ఆదికాండము 18 అధ్యాయము, 19 అధ్యాయం ప్రక్కనే ఉంటాయి కదండీ! ఫస్టు అసలు వీళ్ళు నివాస స్థలంలో వీళ్ళు అదేది నివసించే స్థలంలోనే ఎన్నుకున్న స్థలంలోనే చాలా తేడాలున్నాయి అబ్రహాంకి,
లోతుకి కదండి. లోతు ఏం చేశాడు? భయంకరమైన స్థలాన్ని కోరుకుంటా వచ్చాడు కదండి. అదే ఆదికాండము 13:13లో ఉంటది. అది మరి తీయనవసరం లేదు గాని అక్కడ ఏముంది వాళ్ళు ఒకసారి చూడండి అది కూడా. ఆదికాండము 13 అధ్యాయము 13 వచనం. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. థ్యాంక్స్ అమ్మా. అలాంటి ప్రాంతాన్ని లోతు కోరుకుంటా వచ్చాడు. తన కన్నులు మరి ఆ ఏం కోరుకుంటా వచ్చింది? ఆయన కన్నులెత్తి చూచినప్పుడు ఏ స్థలం ఆ స్థలము. లోతు అయితే సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని, నాశనానికి గుర్తుగా ఉన్న ప్రాంతాన్ని కోరుకుంటా వచ్చాడు. మరి తను కన్నులెత్తి చూచినప్పుడు చూడండి అది కూడా ఆదికాండము 13:10లో చూడండి అమ్మ ఒక్కసారి. ఆదికాండము 13 అధ్యాయం 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీళ్లుపార దేశమై ఉండెను. చాలమ్మా. ఎట్లా కనబడిందండి అది? పచ్చదనంగా బాగా ఏదైనా తోటలాగా ఆయనకి కనిపిస్తా వచ్చింది కదండి. మరి అది అది నాశనానికి దారితీసే ప్రాంతం అని తను గ్రహించలేకపోయాడు. లోతు కళ్ళు అతన్ని మోసం చేస్తా వచ్చాయి కదండి. మరి హవ్వ కూడా ఏం చేసింది? హవ్వ కళ్ళు హవ్వని కూడా ఆమె కళ్ళే మోసం చేస్తా వచ్చాయి కదా. ఆ పండు ఆమెకి ఎట్లా కనిపించిందండి? రమ్యంగా కదా. రమ్యంగా కనిపించింది కాబట్టి ఆమె కూడా ఆ పండుని తిని ఆమె ఆజ్ఞాతిక్రమము చేస్తా వచ్చింది. కాబట్టి ఇక్కడ లోతు కూడా అదే చేస్తా వచ్చాడు. మరి అదే అబ్రహాం అయితే ఏం కోరుకున్నాడండి? చూడండి అబ్రహాము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఒక్కసారి చదవండి అమ్మా. హెబ్రీ 11 10వ అధ్యాయం. ఏలే అనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను. చాలమ్మా. అబ్రహాము ఆయన ఉన్న స్థలాన్ని దగ్గరే ఆయన మమ్రే అనే స్థలాన్ని ఎన్నుకుంటా వచ్చాడు కదండి. మమ్రే అనగా ఎత్తైన స్థలం అని అర్థము. దేవుని సహవాసము అని, దేవునికి గుర్తుగా ఉందని, అది పరిశుద్ధ స్థలానికి గుర్తుగా ఉందని మనం అనుకోవచ్చు. అబ్రహాము మమ్రే స్థలంలో, లోతు అయితే సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకుంటా వచ్చాడు. అక్కడ అసలు ఎన్నుకునే స్థలమే వీళ్ళు చాలా డిఫరెన్స్ అన్నమాట. అంటే ఎన్నుకున్న స్థలమే ఆ లోతు చాలా తప్పు చేస్తా వచ్చాడు. ఆ స్థలాన్ని కోరుకుంటూ అతను పతనానికి కారణమైన స్థలాన్ని కోరుకుంటా వచ్చాడు. తన ఆత్మీయ జీవితాలు పడిపోవటానికి ముఖ్య కారణం ఏమవుతా వచ్చింది? సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతాన్ని కోరుకోవటం ద్వారా తన ఆత్మీయ పతనానికి దారితీస్తా వచ్చింది. మరి మనం ఈ లోకంలో మనం దేవుడు ఏం చేశాడు? మనల్ని వేరుపరిచి, ఈ లోకం నుండి వేరుపరిచి, ప్రత్యేకపరిచి మనల్ని దేవుడు రక్షిస్తా వచ్చాడు కదండి. ఒకప్పుడు మనము లోకంలో పాపంలో నశించిపోతున్న మనల్ని దేవుడు ఏం చేశాడు? మనం ఆ పాపం నుండి, ఆ లోక ఆశల నుండి మనల్ని విడిపించి రక్షించి మనల్ని పరిశుద్ధపరిచి మనం దేవుని సంఘంతో మనకి అంటుకట్టబడినప్పుడు మనం అంటుకట్టబడ్డాం కదా. మరి ఈ లోతు మరి అబ్రహాంతో ముందు కొంతకాలం సహవాసం చేసి తను ఏం చేశాడు? మళ్ళీ వేరైపోతా వచ్చాడు. మళ్ళీ ఆ పాపపు స్థలాన్ని మళ్ళా కోరుకుంటా వచ్చాడు కదా. దాన్ని బట్టి తను ఎంతో పతనానికి కారణమవుతా వచ్చింది తన జీవితం. కాబట్టి మనం ఏం కోరుకుంటున్నాం? మనం ఏ స్థలాన్ని కోరుకుంటున్నాము? ఇది మనం పరిశీలించుకోవాలి. మనం దేవుని స్థలాన్ని కోరుకుంటున్నామా? పాపపు స్థలాన్ని కోరుకుంటున్నామా? లేకపోతే పరిశుద్ధులు నివాసించే స్థలాన్నా, లేకపోతే పాపానికి నిలమైన స్థలాన్ని మనం కోరుకుంటున్నామా? పరీక్షించుకోవాలి. కాబట్టి మన కళ్ళు మనల్ని ఏ రీతిగా మోసం చేస్తున్నాయి? ఇప్పుడు లోతు కళ్ళు మరి హవ్వ కళ్ళు మోసం చేస్తా వచ్చాయి. మన కళ్ళతో మనం దేన్ని చూస్తున్నాం కదండి. ఎక్కువగా నేత్రాశకి స్త్రీలు ఎక్కువగా పడిపోయేవారుగా ఉంటారు కదండి. చూచిందల్లా ఎక్కువగా ఆడవాళ్ళకి, స్త్రీలకి ఏదండి?
మనకి కొంచెం మనం టెంప్ట్ అయ్యేది దేనికి? బంగారము కదా. నా ఎవరికైనా బిల్డింగ్స్ ఉంటే మంచి మంచి బిల్డింగ్స్ కట్టుకుంటే వాళ్ళకి ఆ బిల్డింగ్స్ ఉన్నాయి మనకి లేవు, ఇలాంటి కంపారిజన్ మనకి వస్తా ఉంటది ఆడవాళ్ళల్లో కదా. ఎక్కువగా భర్తలను కూడా మనము వారిని సతాయిస్తా ఉంటాం, మనకి లేదు అది అది కావాలి మనం అని కదా. కానీ దేవుడికి మనం ఏంది, మనము ఈ లోకంలో యాత్రికులము పరదేశులం అని గుర్తించట్లేదు కదా. అబ్రహాం అయితే గుడారము, మమ్రే దగ్గర గుడారంలో నివసించాడు అబ్రహాము, తన కుమారులు కూడా ఇస్సాకు యాకోబు వీళ్ళందరూ కూడా గుడారాల్లోనే నివసిస్తా వచ్చారు కదండి. ఎవరు కూడా పెద్ద బిల్డింగ్స్ అలాంటి వాటిల్లో అబ్రహాంకి ఎంత ఆస్తి ఉంది, కానీ అబ్రహాము చాలా అంటే దేవునికి లోబడి నేను ఆ పునాదులు గల పట్టణం నాకు ఇది నా పౌరసత్వం పరలోకమందు ఉందని ఆయన గుర్తెరుగుతా వచ్చాడు. ఒక దినాన ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతాము, మరి అక్కడ మన పునాదులు గల పట్టణం నా కొరకు ఎదురు చూస్తుంది. దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్న ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తా వచ్చాడు. కానీ లోతు అయితే తనేం చేశాడు, అక్కడ ఆ ఆ గమని యొద్ద గొమొర్రా గమని యొద్ద కూర్చుంటా వచ్చాడు కదా. అక్కడ దుర్మార్గులు ఉంటారు, మరి అక్కడ మరి ఆ మరి అక్కడ ఏం చేశాడండి, అక్కడ వాళ్ళతో ఆ గుడారం గవని యొద్ద ఆ ఊరి పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దల్లో ఈయన కూడా ఒక పెద్దగా ఉంటూ వచ్చాడు. అక్కడ గవని యొద్ద కూర్చొని వారితో కూడా వారి అంటే లోక ముచ్చట్లలో ఆయన కూడా అక్కడున్న ప్రజల యొక్క వాళ్ళ ఆచార వ్యవహారాలు ఈయన కూడా లోతు జోక్యం చేసుకుంటూ వచ్చాడు కదా. వాళ్ళతో స్నేహాన్ని కోరుకుంటా వచ్చాడు. కానీ తను ఎక్కడ కూడా వారి కుటుంబంలో ప్రార్థన జీవితం గాని భక్తి జీవితం గాని ఎక్కడ కూడా లేకుండా పోతా వచ్చింది. ఎందుకంటే లోకాన్ని ప్రేమించటం వల్ల, లోకంతో స్నేహించడం వల్ల ఇవన్నీ లోతు కోల్పోతా వచ్చాడు. తన కుటుంబము పతనం అవటానికి కారణమవుతా వచ్చారనమాట. మరి పెళ్లి కాకుండానే వాళ్ళ కుమార్తెలకి అల్లుళ్ళని ఏర్పరచుకుంటా వచ్చాడు కదా. నిజంగా ఎంత ఘోరం కదండి. మరి లోతు వాళ్ళ కుటుంబాన్ని చూసినట్లయితే భార్య ఒక దారి, భర్త ఒక దారి, బిడ్డలు ఒక దారిగా ఉంటా వచ్చారు. అసలు ఎవరికి దేవుని భయం లేదు, దేవుని పరిశుద్ధత లేదు ఆ కుటుంబంలో. ఎంత విచారకరం కదా. మరి చాలా ఈ దినాల్లో కూడా విశ్వాసులమైన మన కుటుంబాల్లో కూడా మరి ఆ రీతిగా ఉంటా వచ్చాయి. కానీ దేవుని కృపను బట్టి మన స్వర్ణ మందిరంలో వచ్చే నేను సంఘాల కుటుంబాల్లో ఉన్న బిడ్డలను చూస్తా ఉంటే నాకు ఎంతో సంతోషం వేస్తా ఉంటది. అందరూ కూడా యవన బిడ్డలు, యవన కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వారందరూ కూడా ఎంతో దేవుని హత్తుకొని దేవుని ప్రేమించేవారుగా ఉంటూ వస్తా ఉన్నారు. కానీ అనేక సంఘాలలో మరి నేను చూసినట్లయితే, అంటే మేము కూడా ట్రాన్స్ఫర్ రీత్యా అంకుల్కి ట్రాన్స్ఫర్ రీత్యా మేము కూడా అనేక ప్రాంతాలకు వెళ్తా వచ్చాము. అప్పుడు నిజంగా అనేక సంఘాల్లో చూస్తే ఎక్కడ కూడా ఆత్మీయ పరిస్థితులు ఎవరి కూడా సరిగ్గా లేవు, చెప్పే బోధకులు కూడా సరిగ్గా ఉండట్లేదు. మరి వారే సరిగ్గా లేనప్పుడు విశ్వాసులు ఇంకెలా ఉంటారు, వాళ్ళ ఇష్టం అన్నమాట. అసలు ఒక్కొక్కసారి వీళ్ళకి రక్షణ ఉందా అనే అనుమానం కూడా నాకు వస్తా ఉంటది. కాబట్టి మరి ఈ లోతు కూడా అబ్రహాంతో స్నేహించి మరి చూడండి, తన భార్యని అదుపులో పెట్టుకోలేకపోయాడు. తన భార్య మాట వినడం లేని పరిస్థితి చూడండి. ఎక్కడ కూడా ఆమె భర్తకు సహకరించిన స్త్రీగా తను ఎక్కడ కూడా కనబడదు. అందుకనే దేవుడేమన్నాడు లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో అంటాడు కదా, ఆమె లోతు భార్యని జ్ఞాపకం చేసుకోనండి అని. కాబట్టి ఆమె మనకు అది ఒక హెచ్చరికగా మనకి ఉంది. కాబట్టి ఆ కుటుంబంలో భార్య, భర్త, బిడ్డలు ఎవరు కూడా సరైన క్రమంలో వారు లేరు అనమాట. దేవుని క్రమంలో అసలు లేరు వాళ్ళు. మరి అబ్రహాం అయితే తన గుడారపు ద్వారం దగ్గర మమ్రే ఆ సింధూర వృక్షం కింద ఆయన గుడారాన్ని వేసుకుని 18వ అధ్యాయము 1వ వచనంలో ఉంటది కదా. ఒకసారి చూస్తామా 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం అందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ మరి ప్రత్యక్షతలో కూడా తేడా ఉంది కదండి. ఎన్నుకున్న స్థలములో తేడా ఉంది, ఉండే స్థలంలో కూడా తేడాలు ఉన్నాయి అబ్రహాంకి లోతుకి. మరి ప్రత్యక్షతలో కూడా తేడా వచ్చింది. మరి చూడండి అమ్మా, అదే కంటిన్యూ చేయండి. మరి దేవదూతలు దర్శించేది చూడండి అమ్మా, 2వ అతడు వచనమా. కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి
ఆ కదండి, ముగ్గురు మనుషులు కనిపిస్తా వచ్చారు కదండి. ఒక వ్యక్తి నిందారహితుడుగా ఉన్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు, నిర్మలమైన మనస్సాక్షి ఏ, మనకున్నప్పుడు, భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని దర్శించే దేవుడుగా ఉంటాడు కదా. అబ్రహాం ఆ రీతిగా తన పరిశుద్ధతను కలిగి, భయభక్తులు కలిగి, దేవుని ఎడల విశ్వాసంతో ఆయన ఆయన విశ్వాసంతో ఏం చేశాడు, ఏం కోరుకుంటా వచ్చాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తా వచ్చాడు. లోతు అయితే ఏం చేశాడండి, వెళ్లి చూపును బట్టి ఆ పాపపు స్థలాన్ని, ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కోరుకుంటా వచ్చాడు. కాబట్టి మనం కూడా ఈ దినాల్లో విశ్వాసంతో మనము దేవుని కొరకు ఎదురు చూడాలి. కానీ వెళ్లి చూపుతో మనం ఉండే మన పరిస్థితులు, లోకంలో ఉండే పరిస్థితులను మనం చూసినట్లయితే తప్పకుండా మనము ఆత్మీయ జీవితంలో పతన పతనమైపోతాము కదండి. దిగజారిపోతాము దినదినము. కాబట్టి అందుకే మనకి దేవుడు ఏం చేశాడు, ఒక మంచి సంఘాన్ని, సహవాసాన్ని ఇచ్చి, మరి ఆ సంఘంలో దినదినము వారితో మనం సహవాసాన్ని కోరుకున్నట్లయితే మనం కూడా ఆత్మీయంగా ఫలించే వారంగా ఉంటాము. మరి అబ్రహాము వీళ్ళ ప్రత్యక్షతలో కూడా ఎట్లా తయారైందంటే, మరి ఆయన కన్నులు, దేవుని కన్నులు ఎవరిని చూస్తాయండి, నీతిమంతులను చూస్తాయి కదా. మరి లోతుకైతే 19వ అధ్యాయంలో చూడండి, లోతుకైతే ఇద్దరు దూతలే కనిపిస్తా వచ్చారు కదండి. ఇక్కడేమో అబ్రహాంకి ముగ్గురు దూతలు కనిపించారు. ఆ మరి ఇక్కడ లోతుకి ఇద్దరు దూతలే కనిపించాయి. మరి వీళ్ళు అబ్రహాం దగ్గరికి ఏ టైంలో వచ్చారు దేవదూతలు, మరి ఎండవేళ్ళప్పుడు కదా. ఎండవేళ్ళప్పుడు వచ్చారు వీళ్ళు. మరి ఎంతో వాళ్ళు వాళ్ళు విశ్రాంతి తీసుకునే సమయంలో వచ్చారు. ఎండవేళ అంటే మరి మనకి అది వెలుగు సంబంధమైన జీవితాన్ని గా మనకి అది గుర్తు చేస్తుంది అనమాట. ఒకప్పుడు మనం కూడా చీకట్లో మనం ఉన్నప్పుడు మా దేవుడు ఆ పాపం అనే ఆ చీకట్లో నుంచి మనల్ని విడిపించి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని తీసుకుని నడిపించాడు కదా. కాబట్టి మరి ఇక్కడ అబ్రహాము ఎండవేళ్ళప్పుడు దేవదూతలు ఆయన్ని దర్శిస్తా వచ్చారు. మరి ఇక్కడ లోతుకి ఎప్పుడు వచ్చారండి, సాయంకాలం పూట దేవదూతలు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆయన కనబడతారు, కానీ వారి ఇంటిలో నివాసం ఉండటానికి వారు ఇష్టపడలేదు. కానీ అబ్రహాము ఏ రీతిగా వాళ్ళని అంటే వాళ్ళని గౌరవించాడో చూద్దాం. వాళ్ళకి ఏ రీతిగా వాళ్ళని ఎంతగా ప్రేమిస్తా వచ్చాడు ఆ దూతల్ని మనము చూద్దాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము 3వ వచనం చదవండి అమ్మా. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసిని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు, నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నువ్వు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దానిని కట్ అయిందమ్మా. 19వ అధ్యాయం 15 నుండి చెప్పండి. బ్రదర్ సిస్టర్ చదువుతున్నారు కదా. పర్లేదమ్మా, చెప్పండి. మీరు కట్ అయింది. మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను కదండి. ఇక్కడ ఆయన వాళ్ళని రిసీవ్ చేసుకునే విషయంలో కూడా, దేవుని బిడ్డల్ని, దేవుని యొక్క సేవకుల్ని రిసీవ్ చేసుకునే విషయంలో కూడా అబ్రహాం ఎట్లా ఉన్నాడండి, ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవాడుగా, ఎంతో ప్రేమించేవాడుగా ఉంటూ వచ్చాడు, పరిగెత్తుతా ఉన్నాడు. ఇక్కడ మరి లోతు ఇక్కడ 19వ అధ్యాయంలో మనం చూసిన ఆ సాయంకాలము మొదటి వచనము, ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదమ చేరినప్పటికీ లోతు సొదమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగనం లేచాడు అంతే. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడండి, పరిగెత్తుతా ఉన్నాడు. చూడండి ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసాలు. అంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవుణ్ణి గౌరవించే విషయంలో కదండి, మరి ఎంతో వ్యత్యాసాలు కనబడతా ఉన్నాయి. ఈయన ఏదో మామూలుగా లేచి రండి రండి అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, 2వ వచనము చివరిలో
వారు అలాగూ కాదు, నడివీధిలో మేము రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్తా వచ్చారు. చూడండి, లోతు వాళ్ళ ఇంట్లో ఆ దూతలు ఉండడానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏమీ బాగాలేవు కదా. ఎంతో ఆత్మీయ పతనం అక్కడ ఉంటా వచ్చింది. దేవుని భయం లేదు, భక్తి లేదు. ఎంతో చాలా దారుణం అన్నమాట. ఎంతో పాపం ఆ గృహంలో నివసిస్తా ఉంది. దాన్ని బట్టి దేవదూతలు కూడా ఇష్టపడటం లేదు వారి గృహంలో రావడానికి. మేము నడివీధులైనా ఉంటాం గాని మీ ఇంటికి మేము రాము అని చెప్తా వచ్చారు. కానీ ఇక్కడ అబ్రహాం అయితే ఆయన విందును ఆరగించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళు లోపలికి వచ్చారు. మరి సారా తన భార్యకి ఏం చెప్తున్నాడు? గుడారంలో. ఆమె భార్య ఎక్కడుంది? గుడారంలో ఉంది. ఇక్కడ లోతు ఈయన పొంగన్ రొట్టెలను కాలుస్తా వచ్చాడు కదండి. చూడండి మరి ఆయన మిక్కిలి, ఆ 3వ వచనం, అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేశారు. మరి భార్య ఏం చేస్తుంది ఆ గృహంలో? మరి అర్థం కాదు. ఇక్కడ సారా చూడండి గుడారంలోనే ఉంది. ఇక్కడ తండ్రి ఒక చోట. తండ్రి ఎక్కడ ఉంటున్నాడు? లోతు ఆయన సొదమ గవిని యొద్ద పెద్దలతో కూర్చున్నాడు. ఇంటి వద్ద లేడు. ఇంట్లో అసలు భయం లేదు. అంటే ఆ కుటుంబంలో ఐక్యత లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు, అసలు భక్తి అసలు అంతకంటే లేదు అన్నమాట. ఎంత డిఫరెన్స్ చూడండి వీళ్ళిద్దరి మధ్య. ఇద్దరు రక్త సంబంధికులే, ఇద్దరు నీతిమంతులే. లోతు కూడా నీతివంతుడని రాయించారా లేదా అండి? చూడండి మరి 2వ పేతురు అక్కడ మనకి తెలుసు కదా. వాళ్ళిద్దరు కూడా మరి వ్యత్యాసం కనిపిస్తా ఉందన్నమాట. వీళ్ళిద్దరిలో ప్రేమించే విషయంలో దేవుని సన్నిధిలో మరి ఎంతో తేడా ఉంది. కాబట్టి వీళ్ళు దేవదూతలు ఎందుకు వచ్చారు వాళ్ళ గృహానికి? అబ్రహాము చేసిన లోతు విషయంలో అబ్రహాం చేసిన ప్రార్థన బట్టి వారి ఇంటికి వెళ్తా వచ్చారు. కానీ లేదని అంటే అసలు వెళ్ళేవాళ్ళు కాదు. అబ్రహాము లోతును బట్టి ఆ పట్టణానికి శాపం వస్తుంది, నేను ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చివేయబోతున్నానని తెలియజేసినప్పుడు అబ్రహాము తన కుమారుడు అక్కడ ఉన్నాడనే విషయాన్ని గుర్తెరిగి దేవుని సన్నిధిలో మొరపెడతా వచ్చాడు. మొరపెట్టినప్పుడు మరి ఆ ప్రార్థన ఆయన ఆలకించి మరి వాళ్ళని రక్షించటం కోసం ఆ ఇంటికి వాళ్ళు వచ్చారనమాట. మరి ఇక్కడ మరి అదే 19వ అధ్యాయంలో మరి వీళ్ళు వెళ్ళారు అక్కడికి, ఆ స్థలానికి. మరి మీరే నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, అదే 12వ వచనము, అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊర్లో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకొని రమ్మని, ఈ చోటు మేము నాశనం చేయటానికి వచ్చామని వారిని గూర్చి నా మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, చూసారా ఇక్కడ నాశనం చేయటానికి దూతలు వాళ్ళ ఇంటికి వచ్చారు కదండి. ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారు. ఇక్కడ అబ్రహాం గృహానికి ఎట్లా వచ్చారండి? మరి అప్పటికి అబ్రహాంకి సారాకి సంతానం లేదు కదా, వారు గొడ్రాలుగా సారా ఉంది. మరి ఆ టైంలో ఆయన దేవదూతలు వారి విందును ఆహ్వానించి వాళ్ళు ఆస్వాదించి వాళ్ళు ఏం చెప్తున్నారు? దీవిస్తున్నారు కదా. మళ్ళా మరుసటి సంవత్సరానికి నీకు నేను బిడ్డనివ్వబోతున్నానని వాళ్ళని దీవిస్తా వచ్చాడు కదండి దేవదూతలు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆ లోతు జీవితాన్ని మనం చూసిన వాళ్ళ కుటుంబ పరిస్థితులు మనం చూస్తే ఎంతో భయంకరంగా ఉంటా ఉంది. మరి 14వ వచనం, లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాడు. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువాని వల్లే ఉండెను. చూడండి ఎంత భయంకరమో. ఇతను పెద్దగా తన కుటుంబ బాధ్యతను కుటుంబాన్ని నడపాలంటే తల్లిదండ్రుల బాధ్యత చాలా ఇంపార్టెంట్ కదండి. వారిద్దరు సరిగ్గా ఉన్నప్పుడే ఆ కుటుంబం మంచి స్థితి, మంచి ఇదిలో ఉంటది కదండి. అదే వాళ్ళు అభివృద్ధి చెందుతారు, ఆశీర్వదింపబడతారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులే సరిగ్గా లేరు. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట. అసలు తల్లి ఆ గృహంలో ఉందో లేదో కూడా దేవదూతలు వచ్చినప్పుడు మరి మనకు తెలియలేదు. ఆయనే కాల్చినట్టుగా మనం చూస్తాం కదా. ఈ దినాల్లో కూడా స్త్రీలు మరీ ఎలా తయారయ్యారంటే, అందరినీ అనను కానీ నేను కొంతమంది స్త్రీలు అసలు
అంటే కుటుంబంలో తన బాధ్యతను తను నిర్వహించలేని గృహిణులుగా ఉంటా వస్తున్నారు. కానీ అది రక్షింపబడిన స్త్రీలు మరి ముఖ్యంగా అది సరిచేసుకోవాల్సిన విషయం. భర్తను గౌరవించాలి కదండి. ఎవరైనా ఉద్యోగస్తులు మరి సమయం లేనప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో భర్త వంట చేయొచ్చు గాని మరి ఖాళీగా ఉండి ఇంట్లో అంటే ఉద్యోగం లేకుండా అట్లానే ఉద్యోగం లేని స్త్రీలను అగౌరవపరుస్తున్నామని కాదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏదన్నా పరిస్థితులు బాలేనప్పుడు మరి కుటుంబంలో భర్తలు సహాయం చేస్తారు. అది సహజం గాని మరి ఎవరికి అప్పగించిన బాధ్యతని ఇతనేమో కుటుంబాన్ని సరిగ్గా నడిపించే స్థితిలో అతను తప్పిపోతా వచ్చాడు. ఈమె తల్లిగా తన పాత్రను ఆడపిల్లలను మరి ముఖ్యంగా తల్లి చాలా భయభక్తులతో పెంచాలి. కానీ వీళ్ళేం చేస్తారు, పెళ్లి కాకముందే అల్లుళ్ళు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ అల్లుళ్ళతో కలిసి ఉంటున్నారు. నిజంగా అండి ఈ దినాల్లో లివింగ్ రిలేషన్‌షిప్ అని అసలు ఎంతగా మరి లోకస్తుల కుటుంబాలు చూస్తే ఎంతో భయంకరంగా ఉంటున్నారు కదా! ఎంతో పాపం ఆ కుటుంబాల్లో ఏలుబడి చేస్తా ఉంది. కానీ ఇక్కడ రక్షింపబడి ఒక కొంత అబ్రహాంతో లోతు గడిపి వారి భక్తిని నేర్చుకోకపోగా ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంత ప్రజల వాళ్ళ ఆచారాలు అవన్నీ కూడా వీళ్ళు నేర్చుకుంటా వచ్చారు కదండి. కాబట్టి ఎంత భయంకరము. లోతు అనగా కప్పబడిన వాడు అని అర్థం అన్నమాట. కాబట్టి అతని జీవితం ఏమైంది, మరి మరుగు చేయబడతా వచ్చింది. చీకటి జీవితంగా మారిపోతా వచ్చింది. దేవుణ్ణి ఎదుర్కొనే విషయంలో కూడా చాలా వ్యత్యాసం కనబడతా ఉంది ఇక్కడ. మరి అబ్రహాము యొక్క భక్తి మర్యాదలను మనము చూడొచ్చు ఇక్కడ. లోతు మరి అబ్రహాము తో సహవాసం చేయట ఇష్టపడలేక మరి తను లోకాన్ని స్నేహిస్తా వచ్చాడు. కాబట్టి అన్ని విషయాల్లో ఇతను ఏం చేశాడు, నష్టపోతా వచ్చాడు కదండి. కాబట్టి మనం కూడా ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఏ రీతిగా ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా. కాబట్టి మనం ఆశీర్వాదానికి పాత్రలుగా ఉంటున్నామా లేదా, లేక మనం సామెతలు 3:33లో భక్తిహీనుల ఇంటికి శాపం వచ్చిద్ది, నీతివంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. కాబట్టి వీళ్ళు లోతుని బయటికి రమ్మని దూతలు బయటికి తీసుకుని వస్తున్నప్పుడు కూడా తడవు చేస్తా వచ్చాడు లోతు. చూడండి ఇక్కడ మరి 19వ అధ్యాయము 15వ అధ్యాయం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరు దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పారు. అతడు తడువు చేశాడు. అప్పుడు అతని మీద యెహోవా కనికర పట్టు వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి కదండి. కానీ మా లోతు భార్యకి ఇంకా ఆశ చావలేక ఆమె ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోతా వచ్చింది. మనందరికీ తెలుసు ఆ ఉప్పు దేనికి పనికిరాని ఉప్పుగా, సారం లేని ఉప్పుగా మారిపోతా వచ్చింది. ఆ కుటుంబం ఏమైందండి, ఎంతో శాపగ్రస్తానికి లోనవుతా వచ్చింది. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా మన కుటుంబాలు ఏ రీతిగా ఉన్నాయి, మరి ముఖ్యంగా రక్షింపబడిన మన కుటుంబాల్లో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా, భక్తి కలిగి ఉంటున్నామా, ప్రార్థనా జీవితం మనకుందా, మరి అన్ని విషయాల్లో మనం మన కుటుంబాలను పరిశీలించుకొని అబ్రహాం కుటుంబం లాగా దేవుడు మన కుటుంబాలను సిద్ధపరిచి నడిపించును గాక.